అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దర్వ టీవీ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఫోక్ సాంగ్స్ అంటే తెలంగాణలో ఎంత ట్రెండింగో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ఫోక్ సాంగ్స్ మనందరికీ అందించడానికి ఎన్నో ఫోక్ సింగర్స్ ఉన్నారు. సో అలాంటి ఫోక్ సింగర్లో ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు పడమటింటి నవీన్ గారు. మరి అతను సింగిల్ టైగర్ నవీన్ అని ఎందుకు పేరు పెట్టుకున్నారు, ఆ సింగిల్ టైగర్ ఉన్న వెనక కథ ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో నవీన్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. మీ ఫోక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మాకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేడం. ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మాకు ఈ ఫీల్డ్కి రావాలని అనిపించింది, అందుకోసమని రావడం జరిగింది మేడం. ఎలా అంటే ఈ ఫోక్ సాంగ్స్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఫోక్ సాంగ్స్ అని కాదు మేడం, సొసైటీకి సంబంధించింది ప్రతి ఒక్క సాంగ్ వాడగలుగుతాను నేను. అవునా? ఓకే. మన అందరి లెక్క మనం చనిపోతే కరెక్ట్ కాదు కదా, మనం సొసైటీకి ఏదన్నా ఒకటి ఇంటిమేషన్ ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ దారి ఎంచుకోవడం జరిగింది మేడం. నేను అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఫోక్ సాంగ్స్ పాడేవారా? చిన్నప్పటి నుండి ఏం లేదు మేడం, ఒక 2 years బ్యాక్ నుండి జర్నీ స్టార్ట్ అయింది. అవునా? ఓకే. మరి అంటే మీ ప్రీవియస్ ఎవరికైనా ఫోక్ సాంగ్స్ పాడేది ఏమైనా అలవాటు ఉందా? ఎవరికి ఏం లేదు మేడం. ఓకే, మీకే వచ్చింది ఇంట్రెస్ట్. మాకు అది ఎలా వచ్చింది? అంటే నేనే ఎంచుకున్నా మేడం దాన్ని. అవునా? అంటే ఎక్కడో ఒక దగ్గర వినుంటారు కదా, అవన్నీ చూసి ఇన్స్పైర్ అవ్వడం కరెక్ట్ కాదు మేడం. వావ్. అంటే మీకు మీరే నాకు నేనే ఇన్స్పిరేషన్. ఓకే. అయితే మరి ఫస్ట్ మీరు రాసిన సాంగ్ ఏంటి? ఫస్ట్ రాసింది మదర్ సాంగ్ మేడం. అవునా? ఓకే, అయితే పాడండి ఒకసారి. అమ్మా అమ్మా నీ ఆడ జన్మ అందానంతా ఒక నింగి వరమా, కష్టాల ఆటరా కన్నీల మూటరా, కన్న గడుపు కోసము తన కష్టం ధర పోసెరా, అనునిత్యం ఆరాటం మా కోసం పోరాటం, అనునిత్యం ఆరాటం మా కోసం పోరాటం, బాధ్యతలకు బండవు మా నిండు గుండెవు, అమ్మా అమ్మా నీ ఆడ జన్మ అందానంతా ఒక నింగి వరమా. వావ్, సూపర్. మీ మదర్కి ఎప్పుడైనా పాడి వినిపించారా? ఎవరికి వినిపించారా మేడం ఇంతవరకు? అవునా? మీ మదర్కి వినిపించాల్సింది, చాలా హ్యాపీ అయ్యేవారు. చాలా బాగుంది పాట. మన ఫాదర్ ఎప్పుడు కష్టాలు చెప్పుకోరు, బాధ్యత అంతా బరువు బాధ్యతలు అంతా మోస్తారు కానీ ఎప్పుడు కష్టాలు చెప్పుకోరు. అలాంటి నాన్న మీద ఏమైనా సాంగ్ రాసారా? నాన్న మీద రాసిన అనేది ఏం లేదు మేడం, ఉన్నది సాంగ్ ఆల్రెడీ, దాన్ని కంటిన్యూ చేస్తాం మేడం. పాడండి. నాయనా ఉండలేక రాస్తేనేమో అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం, కాలానికి పెద్ద కొడుకువు కంట నీరుకును పెద్ద దిక్కువు, కాలానికి పెద్ద కొడుకువు కంట నీరుకును పెద్ద దిక్కువు, పిండి బొమ్మల వెరిగేటి మమ్ముల నీ జీతం లేని కాపలా, నాయనా ఉండలేక రాస్తేనేమో అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం, చెమట సుక్కలని బతుకుదారము సద్ది మూటతో సాగిన బంధము, జీవం లేని నాగలి జీవి గంజిని పోసేని సోపతి, నీ ఒంటికి మట్టి వాసన మన ఇంటికి మల్లెలై మూసేనా, నీ ఒంటికి మట్టి వాసన మన ఇంటికి మల్లెలై మూసేనా, నోరు తెరిసిన నీ బాధాలకు నొప్పులు మరిసినావేమా నవ్వుకు, నాయనా ఉండలేక రాస్తేనేమో అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. వావ్, చాలా బాగుంది. అసలు నాన్న పడుతున్న కష్టం అంతా మీ పాటలో తెలిసింది. మేడం ఎలా అంటే మీ నాన్నగారి గురించి చెప్పండి. నాన్న అంటే అప్పటి నుండి ఇక వాళ్ళు కూలీ నాలు పని చేసుకుంటారు మేడం. ఏమంటారు, గొర్రెల కాడికి పోయి జీవనాధారం మాకు చిన్నప్పటి నుండి అదే, ఇక పెంచుకోవడం, అవి అమ్మేయడం, అవి తీసుకురావడం, ఇక అట్లా ఇవే మేడం మొత్తం. చిన్నప్పటి నుంచి అదే బాధలు, తను పడుతున్న బాధలను చూసుకొని నేను ఏదైనా ఒక దారి ఎంచుకొని సమాజానికి ఏదైనా ఒక వెలుగు లెక్క రావాలనే ఆలోచనతో ఇట్లా దారి ఎంచుకోవడం జరుగుతుంది మేడం. అయితే మరి మీరు ఫోక్ సాంగ్స్ వైపు వస్తున్నా అని మీ నాన్నగారికి చెప్పారా? ఇంట్లో ఎవరికి తెలియదు మేడం ఇంతవరకు. అవునా? ఎవరికి నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నా వాస్తవానికి. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయితే చూస్తారా? చూస్తారు మేడం ఖచ్చితంగా, 100%. అప్పుడే తెలుస్తుంది? అవును మేడం. అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి తెలుస్తుంది అనమాట. మేడం. వావ్, గ్రేట్. అయితే మరి మీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? బ్రదర్ ఉన్నాడు మేడం. ఓకే. బ్రదర్ అతను సెంటరింగ్ వర్క్ ఉంటుంది మేడం, సెంటరింగ్ వర్క్ చేస్తారు. ఇక అదే జీవనాధారం అతనికి. అంటే వాళ్ళు పెద్ద, మీరు పెద్ద? అన్న పెద్ద, అన్న తర్వాతకి నేను, ఇద్దరం మేడం. ఓకే. మరి సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్ ఉండే గానీ మధ్యలో చనిపోవడం జరిగింది మేడం.
సారీ. అంటే ఎలా జరిగింది? మీ సిస్టర్కి ఏమైంది? సిస్టర్కి ఏం జరిగా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఓ అంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే అంటే మ్యారేజ్ మీ అయిన తర్వాత కజినా? చనిపోయింది. ఓహో. మ్యారేజ్ అయిపోయిన ఓన్ తర్వాత సిస్టరే? ఓన్ సిస్టర్. ఓహో, మ్యారేజ్ అయిపోయినాక చనిపోయారా? మేడం. మీ సిస్టర్ పేరు? సిస్టర్ పేరు ఉమా. మీ సిస్టర్ గురించి ఏమైనా సాంగ్ ఎప్పుడైనా రాసారా? ఎప్పుడు ఏం రాయలే మేడం. నెక్స్ట్ చేద్దామని ఆలోచన ఉన్నది, చేస్తా, 100% చేస్తా. ఓకే. ఇప్పుడు ఎలానో మీ సిస్టర్ గురించి చెప్పారు కాబట్టి మేడం. ఇప్పుడు ఆడపిల్లల గురించి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఓకే మేడం. మీ పాట వల్ల దానికి ఏమైనా మెసేజ్ ఇవ్వడానికి ఏమైనా ట్రై చేస్తారా? చేస్తాను మేడం, ఖచ్చితంగా ఓకే, 100%. పాడండి అయితే మరి. ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం జరిగెను నరవేదం. స్వతంత్ర భారతమని సోది చెప్పుడేనా, స్వతంత్ర భారతమని సోది చెప్పుడేనా, పుడమిపై నాడుగేయని పసికందుల చరిచిన నీ నీడన నిందితులను కాపాడుట న్యాయమా. ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం జరిగెను నరవేదం. చట్టాలు శాసనాలు ఏమి చేయలేవని, తీరొక్క సెక్షన్లతో తిరిగి రావచ్చని, కన్న బిడ్డనైన కాల రాసే కామాందులు, మానవ మృగాల వేట రాలెను ప్రసి ప్రాణులు. ఈ ఘోరం చూడలేక తల్లడిల్ల తల్లివడి, గొడ్డు రాలినైనా బాగుండంటున్నది తల్లి. ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం జరిగెను నరవేదం. వావ్, చాలా బాగుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకి మేడం. ఒక మంచి మెసేజ్ అని చెప్పాలి. మేడం. అది ఎలా అంటే మీరు ఇన్ని పాటలు ఎలా రాస్తున్నారు? రాయడం అంటే ఇప్పుడు ఒక సమస్య బట్టి పరిష్కారం ఉంటుంది కదా మేడం. ఏదైనా సమస్య కనపడుతుంటే మనకు పరిష్కారం వేయడం తప్పదు కదా. తప్పకుండా. అంటే మీరు ఇలా చూసిన వెంటనే తప్పకుండా రాసేస్తారు వెంటనే? మదిలో అనుకుంటా మేడం, అంతే. ఇక్కడ సమస్య జరుగుతుందంటే ఏం నా మనసులో రాసుకోరు? రాయడం అనేది ఏమి ఉండదు మేడం, అర్రే. మదిలో అనుకోవడం అంతే. అవునా? మేడం. అంటే మొత్తం బ్లైండ్ లో, మొత్తం మైండ్ లోనే ఉంటుంది అన్నమాట. మైండ్ లోనే ఉంటుంది. ఓ సూపర్. అంటే ఏం రాసుకోవడాలు ఏం లేవు, మొత్తం ట్యూన్ మీరే చేస్తారా? నేనే చేసుకుంటాను మేడం. ఓకే, ట్యూన్ మీరే, రాసుకోవడం మీరే. మేడం. వావ్, బాగుంది. అంటే వినడానికి ఎంత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేడం.